లౌకిక ధర్మం. భగవాన్ వేదాధ్యయనాది విషయాలే కాక లౌకిక ధర్మాన్ని గురించి నేను చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమంటే, చాలా కాలంగా వస్తూ పోతూ ఉన్న మెజిస్ట్రేట్ తిరుపాపులీరు కృష్ణస్వామియర్ అనే ఒక భక్తుని కుమార్తె రాజమ్మ అనే యువతి తనకు తన భర్తకు ఏవో మనస్తాపాలు వచ్చి సంతానం లేనందువల్ల 1947లో భగవాన్ సన్నిధిలో ఉండిపోతానని రమణ నగరంలో ఇల్లు బాడుగుకు తీసుకుని ఒంటరిగా ఉంటూ వచ్చింది. తల్లిదండ్రులకు ఈమె ఒక్కతే సంతానం. వారు వృద్ధులవడం వల్లనో మరి ఏ కారణం వల్లనో ఇక్కడ నిలకడగా ఉండలేకపోయారు. నడి వయసులో ఉన్న కుమార్తెను ఒంటరిగా ఉంచడం ధర్మం కాదని, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రా, అప్పుడప్పుడు వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకుందో గాని స్థిరంగా మాత్రం అక్కడ ఉండవద్దు అని హితం బోధిస్తూ ఆమెకు ఉత్తరాలు రాసేవారు. ఆమె భగవాన్తో ఆ సమాచారం అంతా మనవి చేసి, నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటానని రాస్తాను అనేది. భగవాన్ కొన్నాళ్ల పాటు విననట్లు ఊరుకున్నారు. కడకు ఒకనాడు, ఇదిగో చూడు, పెద్దవాళ్ళుండి రమ్మని పిలుస్తూ ఉంటే పోను, ఉంటానంటున్నావు. నీ ఇష్టం, ఉంటే ఉండు, పోతే పో, నాకెందుకు చెప్పడం? మీ తల్లిదండ్రులిద్దరూ చాలా కాలంగా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నవారు. వారు వచ్చి ఇదేమి స్వామి అంటే వారికి ఏం చెప్పేది అన్నారు భగవాన్. అనుగ్రహపూరితమైన చూపుతో చిరాకుతో ఆమె బయటకు వెళ్ళింది. భగవాన్ వెంటనే అక్కడున్న రామచంద్రయ్యర్ను చూసి, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రాని తల్లిదండ్రులు హితం చెబుతూ ఉంటే వినక నాతో చెబితే నేనేం చేసేది? స్వామి తానైనా బుద్ధి చెప్పి పంపక తన వద్దనే ఉంచుకున్నాడని వాళ్ళు అనుకోరు. వాళ్ళిద్దరూ వృద్ధులు, ఇదొక్కతే బిడ్డ. కట్టుబాట్లు విడిచి ఎవరుండమన్నారు, ఎవరు రమ్మన్నారు అని సెలవిచ్చారు సుమా. నేను ఇక్కడికి వచ్చిన కొత్త రోజుల్లో అప్పుడప్పుడు ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను వస్తూ పోతూ ఉండేదాన్ని కదా. 1945లో ఒకసారి వదినకు జబ్బు చేస్తే నీవు ఆ వ్యాధి తీవ్రత, పిల్లల భయం, నీవు పడే ఇబ్బంది అన్నీ రాసి నన్ను రమ్మని మాత్రం రాయలేదు. అయితే ఆ జబ్బులోనే వదిన నన్ను చూడాలని కలవరిస్తున్నట్టు రాశావు. ఆ ఉత్తరం భగవాన్కు చదివి వినిపించి రమ్మని రాయలేదు కదా. ఉత్తరం రాసి బదులు వచ్చిన వెనక వెడదామా అని యోచిస్తున్నానంటే చిరాకుతో, ఏమో నీ ఇష్టమన్నారు భగవాన్. వెంటనే, లేదు, ఈ రాత్రికే బయలుదేరి వెడతానన్నాను. అది మంచిది అన్నారు భగవాన్. ఇంతలో రాజగోపాలయ్యర్ వచ్చి, నాగమ్మ ఊరికి వెడుతుందటే అన్నారు భగవాన్తో. అవును, వెడితే వాళ్లకు తృప్తిగా ఉంటుంది, వెళ్ళడమే మంచిది. వ్యాధితో బాధపడుతున్న మనిషి చూడాలని కలవరిస్తున్నదంటే వెళ్ళవద్దు అని సెలవిచ్చారు భగవాన్. కొంతకాలం కిందట సుందరమయ్యరకు, అనగా భగవాన్ తండ్రి, బంధుకోట్లో చేరిన యువకుడొకడు వివాహం వద్దని తల్లిదండ్రులతో వాదించి తాత్కాలిక వైరాగ్యంతో ఇక్కడికి వచ్చాడట. వస్తే వచ్చాడు, ఉన్నన్నాళ్ళు ఉంటాడు, పోనీలే అని చూస్తే మొదట్లోనే ఒక దినం బ్రాహ్మణేతరుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడట. సర్వాధికారికి అది సరిపడక బ్రాహ్మణ పంక్తికి రమ్మంటే వినక భగవాన్ సన్నిధిలో జాతిభేదం ఎందుకు అన్నాడట. భగవాన్ అంటే అన్నీ వదులుకున్నారు కనుక సరిపోయింది, నీకెందుకది? మీ తల్లిదండ్రులు వింటే ఏమంటారు అని సర్వాధికారి హితం బోధిస్తే అతడు వెనక వాదింపసాగాడట. వాదన ముదిరింది. భగవాన్ సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంటే ఆ యువకుడు ఆగలేక శ్రీవారిని సమీపించి, భగవాన్ సన్నిధికి వచ్చిన వెనుక జాతిభేదం పోవద్దా అన్నాడట. ఓహో, నీకు ఇదొకటేరా మిగిలింది, అన్నీ పోయాయన్నమాటేనా? అన్నీ పోతే ఇది పోవచ్చునోయ్. పోవచ్చునేమిటి, దానంతట అదే పోతుంది. ఏ అన్ని భేదాలు పోయాయా నీకు అని ప్రశ్నించారట భగవాన్. ఆ యువకుడు అంతటితో కుక్కిన పేనల్లే పలక్కుండా బ్రాహ్మణ పంక్తికి వచ్చి కూర్చున్నాడట. ఆ వెనక కొన్నాళ్ళకు అతడు వివాహం చేసుకుని సంతానవంతుడై ఉద్యోగం చేస్తూ భగవాన్ దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడు. నేను నాది అని అహంకార మమకారాలు ఉన్నంత వరకు లౌకిక ధర్మాన్ని పాటించడమే మంచిదని భగవాన్ సెలవిచ్చిన పై మాటల్లో విస్పష్టమే కదా.